కానీ ఇంత గ్యాప్ రాకూడదే. అవును సార్, అవును. ఇంత గ్యాప్ రాకూడదు. అవును సార్, అంటే అంతే, మన చేతిలో కొన్ని ఏమి ఉండవు. కరెక్ట్ సార్, కరెక్ట్. సర్వని టప్ప 2 హిట్లు కొట్టిన డైరెక్టరు మూడో సినిమాకి గ్యాప్ అయిపోవడం అంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది, సఫకేటింగ్గా ఉంటుంది. అంటే నాకు కూడా అదే సార్, అంటే ఓ 2-3 కథలు అనుకొని ఆ కథలు అనుకుని నాకేంటంటే అసలు నేను నమ్మేది ఏంటంటే సార్, అసలు వెంకీ కుటుంబంలో సినిమా కోసం ఎవరు వెయిట్ చేయరు, కానీ సినిమా వచ్చిన రోజు అయితే మాట్లాడుకోవాలి అనేది నా నా ఉద్దేశం సార్. సో స్క్రిప్ట్కి ఎంత టైం పెట్టాలంటే అంత టైం పెడతాను సార్. సో నేను రన్నింగ్ రేస్లో ఉన్నానని అయితే ఫీల్ అవును. బట్ ఏంటంటే ఈ గ్యాప్లో అయితే నాకు కథలు కొన్ని రెడీ అయినాయి సార్. సో నెక్స్ట్ ఇంత గ్యాప్ రాదు. అంటే కానీ ఇక్కడ ఏంటంటే సక్సెస్ కొట్టిన ఏ టెక్నీషియన్కైనా, మేబీ డైరెక్టర్, హీరో, ఎవరికైనా కూడా టైం ఈజ్ మనీ కదా. అవును సార్, అవును, అవును, అది అవును సార్. సంవత్సరంకో సినిమా తీయగలరు మీరు అవును, ఈజీగా. అవును, 3 ఏళ్ళు అంటే 3 సినిమాలు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎంత మనీ. అవును సార్. సర్లేండి, ఒకసారి అన్నీ అనుకోకుండా ఏది జరిగినా. అంటే మీరు అన్నదానికి సార్, అంటే యాక్చువల్గా ప్రతి మనిషి లైఫ్లోనూ సక్సెస్లు ఫెయిల్యూర్స్ ఉంటాయి సార్, అది ఇంకా కన్ఫర్మ్. సో నేను సక్సెస్ఫుల్ ఏంటంటే, నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే 5 years బ్యాక్ వరకు ఐఎమ్ సక్సెస్ఫుల్, బట్ ఈ 5 years మాత్రం ఐఎమ్ ఫెయిల్యూర్ అనిపించింది సార్ నాకు. ఫెయిల్యూర్ కాదే, ఎందుకంటే సార్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ అనదర్ సక్సెస్. కరెక్ట్ సార్, నాట్ ఫెయిల్యూర్. యా. అంటే ఎలా చెప్పాలి, ఈ 5 years సార్ అంటే అనుకున్న ఏవి అవ్వలేదు సార్, అసలు అవ్వలేదు. ఇప్పుడు నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు, నా డెబ్యూ గాడ్, అసలు ఆయన చూసి సినిమాలోకి వచ్చాను అనమాట. ఆయనతో సినిమా అనగానే అసలు ఓవర్ అంబిషియస్ అయిపోయి ఏదో చేద్దాం, ఏదో చెప్దాం అని చెప్పి, సో చాలా టైం పెట్టాను సార్. టైం పెట్టాను కానీ ఎక్కడో నాకు అర్థమైంది, ఓహో నేను ఓవర్ అంబిషియస్ అయిపోతున్నానని. అండ్ చిరంజీవి గారు కూడా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో నేను దాన్ని ఎక్స్పెక్టేషన్ మీట్ కాలేకపోయా. నాకు సబ్జెక్ట్ ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదంటారా? అంటే నేను అంటే ఎలా అయిందంటే సార్, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఎక్సైట్ అయ్యాను సార్. సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి ఎక్కడో నేను దారి తప్పినట్టు నాకు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఆయన కూడా ఎగ్జైట్ అవ్వలేదు సార్. సో చిరంజీవి గారితో సినిమా సెట్ అవ్వడానికి కారణం స్క్రిప్టే. స్క్రిప్టే సార్, 100% స్క్రిప్టే సార్. సో అది దాని గురించి చాలా దీనిగా ఒప్పుకుంటున్నారు. అవును సార్, కరెక్టే సార్, స్క్రిప్టే. సో సాధారణంగా అది 90% ఒప్పుకోరు కాదు. అంటే దాని గురించి డిస్కస్ చేయడానికి ఒప్పుకోరు, సార్ లేదా డిస్కస్ చేసినా కూడా అది కొన్ని రీజన్ వల్ల సెట్ అవ్వలేదండి అంటారు తప్పించి, నా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ వల్ల సెట్ అవ్వలేదు ఎవరు కూడా ధైర్యంగా చెప్పరు. హ్యాట్స్ ఆఫ్ మీకు, మీ నిజాయితీకి వందనాలు. సో ఈవెన్ చిరంజీవి గారు కూడా సార్, అసలు ఆయన కూడా పాపం సార్, ఇలా ఏదో నేను ఇంకో కథతో వస్తాను సార్, బట్ ఆ కథ అనేది నాకు మళ్ళీ ఎంత టైం పడుతుందో తెలియదు. ఎందుకంటే నాకు మీతో రాయడం వేరు, బికాస్ నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ, మిమ్మల్ని ఆల్మోస్ట్ పూజిస్తూ వచ్చినండి. ఇప్పుడు నెక్స్ట్ కథ రాయాలంటే, దీంట్లో నుంచి బయటకు వచ్చి ఇంకో కథ రాయాలంటే నాకు నిజంగానే టైం పడుతుంది సార్. అంటే అసలు ఏం లేదు వెనక్కి, జస్ట్ మనది ఈ సినిమా వరకు ఆగింది అంతే, మన ప్రయాణం ఆగలేదు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నానంటే వెళ్ళి ఒక సినిమా చేసుకుని వస్తాను సార్ అని. సో హ్యాపీగా వెళ్ళానంటే వెళ్ళి అప్పుడు రాబిన్ హుడ్ స్టార్ట్ చేయడం అయింది సార్.